శ్రీరామ్ అంటే చెప్పండి అందరూ జై భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్. శ్రీ 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 విద్యా నరసింహ భారతి స్వామి గారు ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు. మన సనాతన ధర్మాన్ని నిలపడం కోసం ఎంతో మంది ఎన్నో విధాలుగా కృషి చేశారు. అయితే జగద్గురు శంకరాచార్య హనుమాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై భారత్ మాతా కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇక్కడ నుంచి వస్తుంది కానీ అక్కడ నుంచి రావట్లేదు. భగవంతుడు మనల్ని రక్షించడానికి అంటే మనకి మోక్షం ఇవ్వడానికి యుగధర్మాలను బట్టి కలియుగంలో నామ సంకీర్తనని వస్తుంది అని చెప్పాడు. అందుకనే కలియుగంలో ఎంతో మంది వాగ్గేయకారులు భగవంతుడిని కీర్తించి స్తుతించి వారు వారి మోక్షాన్ని పొందారు. మనం ఉంటున్నటువంటి మన భారతదేశం కదా, మన భారతదేశానికి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో తెలుసా? తెలుసా మీ అందరికీ? వేదభూమి అని, జ్ఞానభూమి అని, తపోభూమి అని, కర్మభూమి అని, మోక్షభూమి అని, మాతృభూమి అని పేరు. దీనికి యుద్ధభూమి అని కూడా పేరు. అంత గొప్పది మన భారతదేశం. మన భారతదేశంలో ఉన్నటువంటి కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాలు మరి ఏ ఇతర దేశంలోనూ మనకి కనపడవు కదా. అమెరికాకి వెళ్తే ఎవరైనా మనలాగా చక్కగా చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని పూలు పెట్టుకుని జడ వేసుకొని ఉంటారా? కనపడతారా? కనపడరు. మనలాగా మగవాళ్ళు పంచాధోతి కట్టుకున్నట్టుగా ఏ దేశంలోనైనా కనపడుతుందా? కనపడదు. కానీ మన భారతదేశం విశ్వానికే గురువు. మన భారతదేశం యావత్ ప్రపంచానికే మార్గదర్శనం చేసే దేశం మన భారతదేశం. అటువంటి భారతదేశంలో మనం పుట్టడం ఎన్నో జన్మల సుకృతం. క్షీణే పుణ్యే మధ్యలో కాస్తే భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు, దేవతలు సైతం వాళ్ళు చేసినటువంటి పుణ్యం క్షీణించి మళ్ళీ ఎక్కడ పుట్టాలి అంటే ఇదే భారతావరిలోనే పుట్టి వాళ్ళు ఇక్కడ తపస్సు చేసి మాతృగర్భాన్ని ఆశ్రయించి ఇక్కడ జన్మించి మళ్ళీ ఇక్కడ తపస్సు చేసి వాళ్ళు మోక్షాన్ని పొంది వారి వారి స్వస్థానాలకు వెళ్ళిపోతారు. ఆ తపస్సుని ఇక్కడ ధారకు వస్తుంది. అంత గొప్పది మన భారతదేశం. భారత ఉత్తరాన బదిరి, తూర్పున పూరి, ఇట్లా ఆమ్నాయ మఠాలను ఏర్పాటు చేసి ధర్మ రక్షణ చేశారు స్వామివారు. తర్వాత శంకరాచార్య వారి తర్వాత ఎన్నో దేవాలయాల పైన ధ్వంసం చేశారు మన దేశాన్ని. మన దేశానికి సంపద ఏంటి తెలుసా? దేవాలయాలు, గోసంపదే మన సంపద. మన భారతీయ హైందవ సనాతన జీవన విధానంలో ముఖ్యమైనటువంటి దేవాలయ వ్యవస్థ. రెండవది మన సనాతన ధర్మంలో గోవుకు ముఖ్యమైనటువంటి ప్రాధాన్యం. అయితే మన దేవాలయాల్ని నాశనం చేశారు ఈ కొంతమంది రాజులు. ఎన్నో దేవాలయాల్ని ధ్వంసం చేసి నాశనం చేసి మన సంపదని మొత్తం వాళ్ళ దేశానికి కొల్లగొట్టుకు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు కొల్లగొట్టింది మన దేశ సంపదనే, కానీ మన యొక్క సనాతన ధర్మాన్ని వాళ్ళు నాశనం చేయలేకపోయారు. మన హిందుత్వ ధర్మాన్ని మనం నాశనం చేయలేకపోయారు. అసలు హిందువు అని అంటున్నాం కదా, హిందూ మతం అనేటువంటిది ఒక మతం కాదు. మనం ఆచరిస్తున్నటువంటి మన జీవన విధానం, మన ఆచారము హిందూ మతం. ఈ మతం ఎవరికి వ్యతిరేకం కాదు, మనం అందరినీ స్వాగతిస్తాం. భారతదేశంలో క్రితం పూర్వం ఏ మతము లేదు, ఒకటే మతం. ఏ మతం అది? హిందూ మతమే ఉంది.
అప్పట్లో ఏ మతాలు లేవు, ఉన్నది ఒకటే ఒక మతం, హిందూ మతమే. అందరూ హిందువులే. ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా హిందువే. కానీ రాజకీయ నాయకుల కుట్రల వల్ల, రాజుల యొక్క దురాగతాల వల్ల మన దేశంలోకి ఎడారి మతాలు చొచ్చుకొచ్చాయి, మన ధర్మాన్ని నాశనం చేశాయి. ముఖ్యంగా మన కుటుంబ వ్యవస్థ పైన దారి తీసాయి. ఎలాగ దారి తీసేది చెప్పినా, ముఖ్యంగా టీవీలో అనేటువంటి మాధ్యమాలు ఏర్పాటు చేసి దాని ద్వారా మన కుటుంబ వ్యవస్థని మొత్తం దెబ్బతీసాయి. తెలుసా మీకు విషయం? అమ్మా, పూర్వం మీరందరూ పిల్లలను చూసినటువంటి వాళ్ళే కదా, సాయంత్రం అవ్వగానే ఇట్లాంటి దేవాలయాలు ఎక్కడన్నా ఉంటే, మందిరాలు ఎక్కడన్నా ఉంటే, ఆశ్రమాలు ఎక్కడన్నా ఉంటే అందరూ మగ ఆడ తేడా లేకుండా అందరూ వెళ్ళి భారత భాగవత రామాయణ ఇతిహాస గ్రంథాలన్నింటినీ చదివేవాళ్ళు. గుర్తుందా? మా ధర్మం సనాతనమైనటువంటి ధర్మం. నా పోటీ వాడు, ఇంతకు ముందు మా గురువు పరంపరలో ఇంకా స్వాములు ఎవరో చెప్తే చెప్పబడింది కాదు. ఈ ధర్మం సనాతనంగా వస్తున్నటువంటిది. ఈ భారత భూమి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి వస్తున్నటువంటి ధర్మం ఈ సనాతన ధర్మం. దీన్ని నాశనం చేయడానికి ఎంతో మంది నాశనం చేశారు. కానీ వాళ్ళు మన ఆస్తులను నాశనం చేశారు, కానీ మన దేశాన్ని నాశనం చేశారు, కానీ మన అస్తిత్వాన్ని నాశనం చేయలేకపోయారు, మన ధర్మాన్ని నాశనం చేయలేకపోయారు. కాబట్టి హిందువులైనటువంటి వాళ్ళం మనమందరం ఇప్పుడైనా మేలుకోవాలి. హిందూ అని చెప్పుకోవడం కాదండి, బొట్టు పెట్టుకొని కాషాయం జెండా వేసుకుంటే హిందువు కాదు. హిందూ అని చెప్పుకోవడం కాదు. హిందూ అంటే హిందువుగా బ్రతికి చూపించాలి, అప్పుడు హిందూ అంటే. దాదాపు 100 సంవత్సరాల నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందువులలో హిందూ రక్షణ కొరకు, హిందూ ఐకమత్యం కొరకు, హిందువులలో ఉండేటటువంటి జాత్యాన్ని తొలగించడం కొరకు సంఘం నిరంతరం పనిచేస్తుంది. ఆ 100 సంవత్సరాలు పూర్తి అయిన కారణంగానే, ఆ సందర్భంగానే మొత్తం దేశం మొత్తం పైన దాదాపు 1 లక్ష హిందూ సమ్మేళనాల్ని మనం నిర్వహించుకోబోతున్నాం. ఎందుకంటే ఈ భారతదేశంలో 80% హిందువులు ఉండి మనం దాదాపు 80% ఉండేటటువంటి ఇతర మతస్థులతో నిరంతరం పోరాడవలసినటువంటి ఒక దుస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఎవరంటే ఏ ప్రభుత్వమో కాదు, ఏ బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, దానికి కారణం మనమే. మనము సింహపు బిడ్డలం అనే విషయాన్ని మనం మర్చిపోయినాం. మనం గొర్రె పిల్లలా వ్యవహరిస్తున్నాం. విదేశాలకు సంబంధించినటువంటి సంస్కృతి మనం దిగుమతి చేసుకుంటున్నాం. విదేశంలో ఉండేవాళ్ళేమో భారతదేశ సంస్కృతి వైపు చూస్తున్నారు. మనం పుట్టుపర్తిలో చూస్తాం, అనేక మంది విదేశీ మహిళలు ఆ పుట్టుపర్తిలో దర్శనం చేసుకోవడానికి వచ్చి చీర కట్టుకోవాలి అనేటువంటి తపనతో అక్కడ ఉండేటటువంటి పూలు అమ్మే వాళ్లకు, టెంగాలు అమ్మే వాళ్లకు 200, 300, 500 ఇచ్చి ఆ విదేశీ మహిళలు చీర కట్టించుకుంటున్నారు. మన ఈరోజు మన వేషం మారిపోయింది, మన భాష మారిపోయింది. మొత్తం ప్రపంచం అంతా కూడా భారతదేశం ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో మనం జాగ్రత్త పడకపోతే మన సమాజమే కాదు, మొత్తం దేశమే కాదు, మొత్తం ప్రపంచమే మునిగిపోతుంది. ఎందుకంటే భారతదేశంలో నివసించేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సర్వే జనః సుఖినో భవంతు అనేటటువంటి మనస్తత్వంతోనే బతుకుతున్నాడు. అందరికీ కూడా ఉచితంగా శిక్షణ ఈ యొక్క స్వామివారిచే శివాలయ నిర్మాణం జరుగుతుంది. ఆ దాన్ని కూడా ఆయన వంతుగా ముందుండి ఆ స్వామివారిని అభ్యర్థిస్తున్నారు. సత్కరింపబడతారు. మనకు ముఖ్య వక్తగా వచ్చిన ఆయన మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ హిందువులు అనేటువంటి వాళ్ళు మోసపోతూ వస్తున్నారు. మనం కూడా ఇప్పుడు మనం తల్లిదండ్రులకపోతే మనం కూడా బంగ్లాదేశ్లో ఏదైనా హిందువుని తీసుకెళ్ళి నరికేస్తున్నారో మనం కూడా అలాగే నరికేస్తారు. ఇప్పుడు కానీ హిందువులు అనేటువంటి వాళ్ళు మనం కళ్ళు తెరిచి జాగృతమయ్యి
మన ధర్మాన్ని, మన బిడ్డల్ని, మన దేశాన్ని మనం రక్షించుకోవాలని మా మనవి. అందుకే ఇట్లాంటి హిందూ సమ్మేళనాలు చేస్తున్నాం. నిన్నటి రోజు మనం చూసాం, ఒక అబ్బాయిని చంపి ఈడ్చికెళ్ళి ఉరి తీసి కాల్ చేశారు. ఎంత దౌర్భాగ్యంగా హిందూ అని చెప్పుకోవడానికి కూడా అంత భయం వేస్తున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి మనకి రాకూడదంటే మనం జాగృతం అవ్వాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, పిడికిలు బిగించి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై